హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద వర్క్ చేస్తుందండి. ఇందులో మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కెరియర్స్ అని ఉంది కదా. కెరియర్స్లో మనకి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. ఇందులో ఫస్ట్దే ఉంది మనకి సీరియల్ నెంబర్ 1 అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 01/2024 డిటిడి అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. 01/2024 డిటిడి 30 మే 2024 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. దీనికి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో చూడండి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇందులో మనకి డివిజన్స్ చూడండి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ప్లప్ అండ్ పేపర్, సివిల్, కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అకౌంట్ అసిస్టెంట్ అండి. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్. టోటల్గా మనకు వచ్చేసి 39 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ పోస్ట్కి చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 10 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అందులో 2 వచ్చేసి ఎస్సీ వాళ్ళకి, ఒక పోస్ట్ వచ్చేసి ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 4 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే రిమైనింగ్ కూడా సేమేనండి. ఈ నోటిఫికేషన్లో మీకు ఈ వేకెన్సీ డీటెయిల్స్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీ కేటగిరీని మెన్షన్ చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 5th జూన్ 2024 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ మనం చూసుకున్నట్టయితే 30 జూన్ 2024 లోపు మనకి ఎండ్ అవుతుందండి. ఈ లోపే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు ఏ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే ఇది మనకి అప్లికేషన్ ఫీజు ఉంది కదండి. అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఆన్లైన్లోనే పే చేయమని చెప్తున్నారు అనమాట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ అంటే మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవి యూజ్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ మనకి పోస్టల్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి మనకి చూడండి మెకానికల్ డిసిప్లిన్ అండి. ఓకేనా. అన్ని కూడా ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 టెక్నికల్లో మనం చూసుకున్నట్టయితే మెకానికల్ డిసిప్లిన్లో మనకి చూడండి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ 2 ఇయర్స్ ఐటీఐలో మనకి మెకానికల్ డిసిప్లిన్ చేసి ఉండాలండి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఫిట్టర్ అని ఇచ్చారు, నెక్స్ట్ మిషనిస్ట్ అని ఇచ్చారు, తర్వాత మెకానిక్ అని చెప్పి ఇచ్చారు, టూల్స్ మెయింటెనెన్స్, టూల్స్ అండ్ డై మార్కర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఐటీఐతో మీరు అప్లై చేసినట్టయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలండి. ఒకవేళ మీరు డిప్లొమా చేశారనుకోండి, ఐటీఐ చేసిన తర్వాత మెకానికల్ లేటరల్ ఎంట్రీ అయినా లేదనుకుంటే 10th తర్వాత డిప్లొమా మీరు మెకానికల్ చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు డిప్లొమాతో అప్లై చేసుకుంటే ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. మీరు డిప్లొమాతో అప్లై చేసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ మీరు ఐటీఐతో అప్లై చేసినట్టయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలండి. ఓకే. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. ఇందులో మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th ప్లస్ 2 ఇయర్స్ ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఐటీఐతో మీరు అప్లై చేస్తే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి.
3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారు కదండీ డిప్లొమాలో, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డిప్లొమాతో అప్లై చేసినట్టయితే ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదని చెప్పి మనకి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్‌లో మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ప్లస్ 2 ఇయర్స్ ఐటీఐ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ అయితే అప్లై చేస్తే మీకు ఏం కావాలి? 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. డిప్లొమా ఇన్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి డిప్లొమా వాళ్ళు. డిప్లొమాతో మీరు అప్లై చేసినట్టయితే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెమికల్ డిసిప్లిన్ అండి. కెమికల్‌లో మనం చూసుకున్నట్టయితే 6 పోస్టులు ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఐటీఐ అండి. ఐటీఐలో అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్‌లో గాని, లేదంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో ఇవి ట్రేడ్స్ మాట. ఐటీఐతో మీరు అప్లై చేస్తే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీగా కావాలి. ఎవరైతే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ! 3 ఇయర్స్ డిప్లొమా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసినట్టయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లప్ అండ్ పేపర్ డిసిప్లిన్ అండి. ఇందులో మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా విత్ 60% మార్క్స్ అయితే కావాలి. పేపర్ అండ్ ప్లప్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వుడ్ అండ్ పేపర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓన్లీ డిప్లొమా అయితేనే ఇవ్వడం జరిగింది ఇందులో. దీనికి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సివిల్ అండి. సివిల్‌లో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇయర్స్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐతో మీరు అప్లై చేస్తే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీగా కావాలి. ఒకవేళ మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్‌తో కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ అండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ సేమ్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అయితే దీనికి ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్ అసిస్టెంట్ అండి. దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. బీకామ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి మినిమమ్ 60% మార్క్స్ అయితే కావాలి. అన్నిట్లికి కూడా 60% మినిమమ్ అగ్రిగేషన్ మార్క్ అయితే మీకు కంపల్సరీగా కావాలి. బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ కూడా దీనికి ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే బీఎస్సీ గాని, బీటెక్ గాని, బీకామ్ గాని, బీఈ గాని ఏ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్ అబోవ్ షాల్ బి ఇన్ ఫుల్ టైమ్ ఓన్లీ. అంటే ఎవరైతే ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. 1 క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ 1 పోస్ట్ ఓన్లీ. అంటే మీరు ఒక పోస్ట్‌కే అప్లై చేయడానికి అవుతదండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ డిగ్రీ బీకామ్ మీరు చేశారనుకోండి, ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు, ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చేసారు. ఓన్లీ ఒక పోస్ట్‌కే మీరు అప్లై చేసుకోవచ్చని. ఈ 2 కేటగిరీలో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సింది మీరేనండి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ఇందులో లేదు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. బట్ నెట్ చార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది 200 రూపీస్ అయితే ఉంటుందండి. ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మాత్రమే. ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 600 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు ప్లస్ చార్జెస్ మీరు కలుపుకుంటే మీకు 600 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఆన్లైన్‌లో మీరైతే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అన్ని గ్రేడ్‌లకి అంటే అన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు కదా! అన్నిట్లో కూడా పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్‌గా మీకు బేసిక్ సాలరీ వచ్చేసి 24,500 అయితే ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ అనేది ఇస్తున్నారండి. ఈ లెక్కన మీరు చూసుకున్నట్టయితే గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 40,000-60,000 మధ్యలో ఉంటుందన్నమాట. అరౌండ్ మీకు 50,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే గ్రాస్ బై హ్యాండ్ అయితే మీకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇది బేసిక్ సాలరీ కదా! దీంతో పాటు మీకు పీఎఫ్, గ్రాడ్యుటీ, మెడిక్లెయిమ్స్ అని చెప్పేసి
నెక్స్ట్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ హౌసింగ్ లోన్స్, క్యాంటీన్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ లైక్డ్ ఇన్సెంటివ్స్, ఇవన్నీ మీకు అడిషనల్గా అలవెన్సెస్ మాట, అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది చూసారా. అంటే మీకు 18% హైక్ అయితే ఇస్తారండి, బేసిక్ మీద 18% హైక్ అయితే ఇస్తారు. ఇందులో మీకు శాలరీలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అది మీకు గ్రాస్ శాలరీ అయితే మీకు 50,000 వరకు వస్తుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే జాగ్రత్తగా వినండి. మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందండి, ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఏదైతే ఆన్లైన్ టెస్ట్ అవుతుందో తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ మీరు కండక్ట్ చేస్తారన్నమాట, వాళ్ళు మీకు కండక్ట్ చేస్తారు. అది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ అప్లికేషన్స్ రిసీవ్డ్. అంటే ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి అనుకోండి, షార్ట్ లిస్ట్ చేయడానికి మీకు రిటన్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. లేదు అనుకోండి, మీకు ఏదైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుందో దాంతో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు అనమాట, అంటే తక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు ఎలా ఉంటుందంటే, మీకు చూడండి ఫస్ట్ మనకి 2 పార్ట్స్లో ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి మీకు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ దీని మీద ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఏంటంటే మీ టెక్నికల్ సైడ్ ఉంటుందండి. ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. 50% మినిమం క్వాలిఫై మార్క్స్ అండి. 50% మీరు ట్రేడ్ టెస్ట్లో, స్కిల్ టెస్ట్లో చేసుకుంటే క్వాలిఫై అయిపోయినట్టే అంతే. కానీ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ విల్ నాట్ బి యాడెడ్ విత్ ఆన్లైన్ టెస్ట్ స్కోర్. మీకు ఏదైతే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారో దాంట్లో ఈ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే యాడ్ చేయరండి. మీకు మెరిట్ లిస్ట్ తీయడానికి మాత్రం ఆన్లైన్ టెస్ట్ మాత్రమే ఉపయోగపడుతుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. ఓకేనా, చాలా మంది అడుగుతున్నారు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి. తెలుగులో ఉండదండి, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. హిందీలో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం లేదు, ఓన్లీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే బెంగళూరు అండ్ మైసూర్లో ఉంటుందండి. ఈ 2 సెంటర్స్ మనకైతే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూడండి సిలబస్ కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ప్యాటర్న్ అనమాట, ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ప్లప్ అండ్ పేపర్, సివిల్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకి చూడండి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, తర్వాత జనరల్ అవేర్నెస్, వీటి మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే 20, 20, 20 వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 20 అండి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ 80 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది పార్ట్ ఏకి. పార్ట్ బి వచ్చేసి టెక్నికల్ అండి, మీ కోర్ సబ్జెక్ట్ మీద ఉంటాయి. మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, మీ కోర్ సబ్జెక్ట్ మీద ఉంటాయి. 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అండి, 40 minutes టైం అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయండి. అండ్ నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ అండి, సేమ్ ప్యాటర్న్. బట్ ఏంటంటే మీకు పార్ట్ బి ఒకటే మారుతుంది. ఇక్కడ వచ్చేసి అకౌంటింగ్ కోసం అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈ అసిస్టెంట్ పోస్ట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి వచ్చేసి పార్ట్ బిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడుగుతారు. రిమైనింగ్ టైం కానీ మార్క్స్ కానీ అన్ని సేమేనండి. పార్ట్ ఏ, పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్స్ సేమ్. అలాగే నెక్స్ట్ మీకు అలొకేషన్ మార్క్స్ కూడా సేమ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోని యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 45% మార్క్స్ అయితే తెచ్చుకోవాలండి, అప్పుడు మీరు క్వాలిఫై అయిపోయినట్టే. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 35% మార్క్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి మీకు ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి 5th June 2024 నుంచి 30 June 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంట్స్ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మన ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండి. సిగ్నేచర్ అనేది మీరు క్యాపిటల్ లెటర్స్లో సైన్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, ఇక్కడ వచ్చిన పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఒక A4 షీట్ మీద రాసి దాన్ని స్కాన్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఇంగ్లీష్లోనే రాయాలండి. ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ ఒకటి, మీరు రాసిన లాంగ్వేజ్ ఒకటి అయిందనుకోండి, మిస్ మ్యాచ్ అయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ సేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్గా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే త్రూ అవుట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీకు కాల్ లెటర్ కానీ, అడ్మిట్ కార్డు కానీ ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. నేను ఫర్దర్గా లాస్ట్లో కూడా మీకు చూపిస్తానండి. ఈ నోటిఫికేషన్లో ప్రజెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇవన్నీ ఏంటంటే మీకు డేట్స్ మాట.
ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద నేమ్ అయితే ఎలా అవుతుందో సేమ్ యాజ్ టీజ్గా మీ నేమ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటుంది. తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది, కమ్యూనికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి, తర్వాత అప్లోడ్ చేయండి. తర్వాత మీ పేమెంట్ అయితే ఫినిష్ చేసినట్టయితే తర్వాత మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే ఏంటి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇదేనండి ఈ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదేనండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.